ప్రైజ్ ది లార్డ్ అండి. మేలుకో ఓ హైందవుడా, ఓ క్రైస్తవుడా, ఓ ముస్లిం సహోదరుడా, ప్రాణం కంటే మతం గొప్పదా? ఈ ప్రశ్నకు సమాధానం అవును. మతమే ఎక్కువ అనేలా చేశారు కొంతమంది మత ఉన్మాదులు. వీరు టెర్రరిస్టుల కంటే మహా దుర్మార్గులు. దేశంలో తిరుగుతూ వాళ్ళు చెప్పింది మాత్రమే నిజమనుకుని నిజాలు చెప్పే భావ ప్రకటన స్వాతంత్రం లేకుండా నోరు తెరిస్తే ముయ్యడానికి వారిని చంపడమే సరి అయిన మార్గం అని మచ్చ లేకుండా క్రైస్తవుడిగా బతికిన మనిషి మీద కావాలనే బెదిరించో భయపెట్టో వారికి కావాల్సినట్టు ఆధారాలు సృష్టించి క్రైస్తవ్యాన్ని, మానవత్వాన్ని, దేశ రాజ్యాంగాన్ని హేళన చేసేలా వారు చేసిన పని తప్పక ఎప్పటికైనా బయటకు వస్తుంది. ఏ మతమైనా వాళ్ళు భావాలను ప్రకటించుకునే స్వాతంత్రం ఉందని ఆలోచన లేకుండా, విచక్షణ లేకుండా మీరు చేసిన ప్రతిదీ ఒక నిండు ప్రాణాన్ని తీసుకున్నదే కాకుండా మతాల మధ్యలో చిచ్చులు పెట్టే గొప్ప వారి సహాయంతో మీరు చేస్తున్న కార్యాలు అతి త్వరలోనే ఎవరు నమ్మిన దేవుడైనా సరే తప్పక శిక్షిస్తాడని మర్చిపోకండి. ఇది చూశాక కూడా ఏ మతం వారు అయినా ఖండించాలి. ఎందుకంటే మతం కంటే ప్రాణం గొప్పది. క్రైస్తవులుగా మేము ఎప్పుడూ ఒకరిని మరణించాలని, ప్రాణం కోల్పోవాలని ఎప్పుడూ కోరుకోము. ఎందుకంటే మా దేవుడు గొప్పవాడు. అందరినీ ప్రేమించండి, క్షమించండి, వారి కొరకు ప్రార్థించండి, వారిలో మార్పు తీసుకురావాలని, మీరు కూడా వారిలో జీవితంలో ఒక చిన్న మార్పు తేవాలని మీరు ప్రయత్నించండి నేర్పించిన గొప్ప అద్వితీయ దేవుడే మా దేవుడు. ఈ సంఘటన అందరికీ ఒక గుణపాఠం అవ్వాలి. మత ఉన్మాదుల గుండెల్లో భయం పుట్టించాలి. నార్త్ ఇండియాలో సౌత్ ఇండియాని కూడా మతాల పేరిట కొట్టుకునేలా చేసి ప్రతి నాయకుడు ఆలోచన మారేలా న్యాయం జరగాలి. మనిషిని చంపింది కాక మానవత్వాన్ని, వ్యక్తిత్వాన్ని చంపుతుంది.